భారత చరిత్రలోనే అతి పెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ. ఒక దారుణమైన దగ, ఒక మాయ. రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులు, కొర్రీలు, కూతలు, కోతలు, మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పాల్సింది, రుణమాఫీ అని ప్రతిపాదన పెట్టినాడు ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ ఇది? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? డిసెంబర్ 9 నాడు, వీడియో మీరు అందరూ చూసే ఉంటారు, మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను, సోషల్ మీడియా అంతా తెలుసు. డిసెంబర్ 9 నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో, సింగిల్ స్ట్రోక్ లో. రెండో మాట ఏమన్నారు ఆయన? నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలా మంది మిత్రులు, రైతులు కానీ, జర్నలిస్టులు కానీ చాలా మంది ఆలోచన చేసినారు, 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా. ఇది ఆయన చెప్పిన మాట. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. ఎట్లొచ్చిండ్రు ఆ లెక్కకి? సీఎం చెప్పారు, మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పిండ్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు 40,000 కోట్లని. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన. ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు? 40,000 కాదు 35